ఇక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల వరుస ఆత్మహత్యలు కలిచివేస్తున్నాయని మాజీ మంత్రి జోగు రామన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో కౌలు రైతు గోవింద్ ఆత్మహత్య చేసుకోవడంపై విచారం వ్యక్తం చేశారు. కౌలు రైతులకు ఎన్నో హామీలిచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమవుతుందన్నారు. రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభంపై బీఆర్ఎస్ ఇప్పటికే అధ్యయన కమిటీ వేసిందన్నారు. గోవింద్ కుటుంబానికి అండగా ఉంటామని జోగు రామన్న తెలిపారు. ఇప్పుడే నా దృష్టికి రావడం జరిగింది. బేలా మండలంలోని మిర్జాపూర్ గ్రామానికి చెందినటువంటి గోడే గోవిందరావు గారు తను 4 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. మరి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కూడా కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పిన విషయం అందరికీ తెలుసు. కానీ ఈ రోజులలో కొన్ని రోజుల నుంచి మరి ఇలా కౌలు రైతుల మాటనే ప్రభుత్వం మాట్లాడతలేదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు అని చెప్పి కౌలు రైతు మరైతే గోడే గోవిందరావు గారు బాధపడుతూ తన పొలంలో పంట పండక అప్పుల బాధ తీర్చలేక అప్పుల బాధలతో బాధపడుతూ ఇలా పురుగుల మందు తాగి ఆయన చనిపోయినాడు. మరి గోడే గోవిందరావు గారు మరణించడం పట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, సానుభూతిని కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ, అధ్యయన కమిటీ సభ్యుటువంటి నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కూడా ఒక మెంబర్ని, దాంట్లో ఖచ్చితంగా నా నియోజకవర్గం కాబట్టి కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా మా బృందం కూడా వెళ్తుంది. ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. ఆ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా మా పార్టీ తరఫున ఒత్తిడి తీసుకొచ్చి వారికి ఆర్థిక సాయం కూడా చేపించి ఆ కుటుంబానికి కొంత ధైర్యం చెప్పడానికి వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తాం.